యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మీకు శుభములు తెలియజేస్తున్నాను. లూకాసు వార్త 17వ అధ్యాయం 16వ వచనము చదువుకుందాము. గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. వాడు సమరయుడు. ఇక్కడ తిరిగి వచ్చి ఆయనను కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. ఆ వ్యక్తి ఎవరు? ఆయన యొద్ద సాగిలపడెను. ఆయన ఎవరు అని మనం కాంటెక్స్ట్ లో లేదా సందర్భంలో మనం ఆలోచన చేసినట్లయితే, యేసు ప్రభువుల వారు యెరూషలేమునకు ప్రయాణమై పోవుచు సమరయ గలిలయల మధ్యలో ఆయన వెళ్ళుచున్నాడు. ఆయన ఒక గ్రామంలోనికి వెళ్ళుచుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయన ఎదుటికి వచ్చి ఆయనకు మొక్కినారు, ఆయనను బతిమాలుకున్నారు, మమ్మల్ని బాగు చేయ్యా అని. అప్పుడు యేసు ప్రభువుల వారు వారిని తాకలేదు, ముట్టలేదు, స్వస్థత పొందు అని కూడా చెప్పలేదు. కానీ ఒకే ఒక మాట చెప్పాడు, మీరు వెళ్ళి యాజకునికి కనపరుచుకోండి అని. అలా ఆయన మాటకు లోబడి ఆ 10 మంది కుష్ఠరోగులు వెళుతా ఉన్నారు. మార్గ మధ్యలోనే వారికి స్వస్థత వచ్చింది. స్వస్థత రావడం చూసినటువంటి ఒక వ్యక్తి, 10 మందిలో ఒక వ్యక్తి ఎప్పుడైతే తనకు స్వస్థత వచ్చిందని గ్రహించాడో తిరిగి వెనక్కి వచ్చాడు. దేవాలయానికి వెళ్ళి యాజకునికి కనపరుచుకోకుండా తిరిగి వచ్చి యేసయ్య పాదాల చెంత సాగిలపడ్డాడు. ఇక్కడ ఈ యొక్క వ్యక్తి ఎవరు అంటే ఆయన సమరయుడు. ఈ వ్యక్తి చేసినటువంటి ఈ యొక్క మాటలు లేదా మన ధ్యాన వచనంలో ఈ సమరయుడు యేసు క్రీస్తుల వారి పట్ల తన కృతజ్ఞతను 4 విధాలుగా తెలియజేసినాడు. ఒకటి, తిరిగి వచ్చినాడు. యేసు ప్రభువుల వారు ఏం చెప్పారు? యాజకునికి కనపరుచుకో అన్నాడు. అంటే యాజకునికి కనపరుచుకున్నప్పుడు ధర్మశాస్త్ర ప్రకారం చేయవలసినటువంటి కొన్ని ఆచారాలు పాటించాలి. ఆ ధర్మశాస్త్రపరమైన అర్పణలు ఆచారాలు పాటించకుండా ధర్మశాస్త్రపరమైన సాదృశ్యాలకు నిజరూపమైన యేసయ్య యొద్దకు ఆయన తిరిగి వచ్చాడు. ఈ మిగిలిన 9 మంది యాజకునికి కనపరుచుకున్నటకు వెళ్ళిపోయారు. ఇతను మాత్రము రక్షణకర్త అయిన యేసు యొద్దకు తిరిగి వచ్చినాడు. ఆ రీతిగా తన కృతజ్ఞతను తెలియజేసినాడు. రెండవదిగా దేవుని మహిమపరిచి కృతజ్ఞతాస్తుతులు తెలియజేశాడు. కీర్తనల గ్రంథంలో కూడా మనం చూసినట్లయితే దేవునికి ఎన్ని విధాలుగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, ఎన్నిసార్లు చెల్లించాలి, లెక్కలేనన్ని సార్లు ఆ ప్రస్తావన మనం చూడగలము. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి. ఆయన దయగలవాడు కాబట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి అని మనం అనేకమైనటువంటి కీర్తనలు చూడగలము. ఈ వ్యక్తి కూడా యేసు క్రీస్తుల వారికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. మూడవదిగా ఆయన పాదముల యొద్ద పడిపోయాడు. పాదముల యొద్ద అంటే తన యొక్క వినయాన్ని, తన యొక్క విధేయతను, తన యొక్క వినమ్రతను, తన తగ్గింపు స్వభావాన్ని అక్కడ మనం చూడగలము. పాపాత్మురాలైన స్త్రీ కూడా యేసు ప్రభువుల వారి పాదముల చెంతకొచ్చి ఆయన వెనుక తట్టు నిలబడి పాదాల చెంత ఆమె వాలిపోయింది. కన్నీళ్లతో ఆయన పాదాలు కడిగింది. అలానే దయ్యము వదిలిపోయిన వ్యక్తి కూడా బట్టలు ధరించి స్వస్థ చిత్తుడై పాదముల యొద్ద ఆయన కూర్చొని ఉన్నాడు. యేసు ప్రభువుల వారి పాదాల చెంత. అంటే పాదాల చెంత ఎవ్వరు కూడా పాదాల యొద్ద కూర్చోవాలని కానీ అక్కడ ఉండాలని కానీ కోరుకోరు. మంచి అగ్రపీఠంలోనే కోరుకుంటారు. కానీ ఇక్కడ పాదముల చెంత పడిపోవటం అంటే వారి యొక్క వినయము, విధేయత, వినమ్రతని ఇక్కడ మనం చూడగలము. ఆ రీతిగా తన యొక్క కృతజ్ఞతను తెలియజేశాడు. నాలుగవదిగా ఆయన సాగిలపడినాడు. యేసు ప్రభువుల వారి పాదాల చెంత సాష్టాంగపడి నమస్కరించినాడు. అనగా పూర్ణ హృదయంతో యేసు ప్రభువుల వారిని ఆరాధన చేసినాడు. సత్యంతో, ఆత్మతో ఆరాధించాడు. అతడు చేసిన దాన్నంతటిని బట్టి దేవుడికి అక్కడ మహిమ కలిగింది. ఎందుకు ఈ వ్యక్తి ఇంతగా కృతజ్ఞత పూర్వకంగా యేసు ప్రభువుల వారి యొద్దకు తిరిగి వచ్చాడు? తన్ను తాను తగ్గించుకున్నాడు. ఎంతో వినయ మనస్కుడై దేవునికి తన యొక్క కృతజ్ఞత తెలియజేశాడు అని మనం ఆలోచన చేసినట్లయితే,
తన జీవితంలో కుష్ఠరోగం అనేది ఎంతో భయంకరమైన వ్యాధిని అనుభవించాడు. అసలు కొన్నిసార్లు ఆయనకు హోప్స్ ఉన్నాయో లేవో నేను బాగుపడతాను అని. భార్య బిడ్డలకు దూరంగా, బంధువులకు మిత్రులకు దూరంగా, సభ్య సమాజానికి దూరంగా ఎక్కడో మరి పొలాలలో ఊరి చివర జీవించాలి. ఒంటరితనం, ఎన్నో రాత్రులు ఆయన నిద్రలేని జీవితాన్ని జీవించి ఉండొచ్చు. ఎన్నోసార్లు తన భార్య బిడ్డల్ని తలుచుకొని ఏడ్చిన పరిస్థితులు ఉండొచ్చు. తన కుటుంబాన్ని మిస్ అయినటువంటి ఆ రోజులు తనకు ఉండొచ్చు. ఎంత ఆ ఆవేదనతో బ్రతికి ఉండొచ్చు. ఎంతో ఆక్రందన తన హృదయంలో చోటు చేసుకొని ఉండొచ్చు. కానీ ఆయన యొక్క ఆవేదన తొలగిపోయింది. యేసు ప్రభుల వారిని ఎప్పుడైతే కలుసుకున్నాడో తన ఆక్రందన తొలగిపోయింది. తన యొక్క నిరాశ నిస్పృహలు పటాపంచలైపోయినవి. మరి తను చక్కటి స్వస్థతను ఆయన పొందుకున్నాడు. స్వస్థత పొందినటువంటి ఈ 10 మంది మనం చూసినట్లయితే మరి 10 మంది రక్షణ పొందినట్లుగా లేరు. ఒక్క వ్యక్తి మాత్రమే యేసు ప్రభువుల వారి యొద్దకు తిరిగి వచ్చాడు. మిగతా 9 మంది రక్షణ పొందారని మనకు తెలియదు. కానీ ఈ మనుషుని విషయంలో యేసు ప్రభువుల వారు శారీరక స్వస్థతతో పాటు మరి ఆత్మీయ రక్షణ కూడా ఆయనకు అనుగ్రహించాడు. ఈ మనుషుడికి తెలుసు, నేను అయోగ్యుడను, నేను సమరయుడను అని. అయినప్పటికీ కూడా యేసయ్య కరుణ కటాక్షములను బట్టి, ఆయన దయను బట్టి ఆయన స్వస్థత పొందుకున్నాడు. మరి యేసయ్య కూడా ఆ వ్యక్తిని అంగీకరించాడు. ఈ వ్యక్తి పట్ల తన జాలిని కరుణను చూపించినాడు. ఈ వ్యక్తి కూడా ఇతరుల కంటే భిన్నంగా ప్రవర్తించాడు. ఇతరులైతే దేవుని ఆశీర్వాదము దొరికితే చాలు, దేవుని ఆశీర్వాదం ఉంటే చాలు అనుకున్నారు. కానీ తరువాత యేసు ప్రభువుల వారితో సంబంధం అక్కరలేదనుకున్నారేమో. మరి ఈ వ్యక్తి అయితే యేసు యొక్క మంచితనం పైన విశ్వాసం ఉంచాడు. ఆయనతో సన్నిహిత సంబంధం కలిగి ఉండాలనేటువంటి కోరికతో దేవాలయానికి వెళ్లకుండా తిరిగి యేసయ్య యొద్దకు వచ్చాడు. మన జీవితాలలో కూడా చాలా సార్లు మరి ఈ వ్యక్తి అనుభవించినటువంటి నిరాశ, నిస్పృహలు, ఆవేదన, ఒంటరితనము, కన్నీరు, మరి నిరీక్షణ లేని పరిస్థితి, ఇంకా జరగదు, ఇంకా ఇంతే అనుకున్నటువంటి పరిస్థితులు కూడా మన జీవితాల్లో మనం అనుభవిస్తుంటాము. కానీ యేసు ప్రభువుల వారి యొక్క దయగల సన్నిధికి మనం వచ్చినప్పుడు, ఆయన పాదాల చెంతకు వచ్చినప్పుడు వాళ్ళు కేకలు వేశారు, వాళ్ళు మరి మొర్రపెట్టుకున్నారు. మనం కూడా యేసు ప్రభువుల వారి సన్నిధికి విశ్వాసంతో వచ్చి, విధేయత కలిగి, వినయంతో ఆయన పాదాల చెంత మనము మొర్రపెట్టినప్పుడు, ప్రార్థించినప్పుడు దయగల యేసయ్య ఖచ్చితంగా మన ఆక్రందన వింటాడు, మన ఆవేదన అర్థం చేసుకుంటాడు, మన కన్నీళ్లను తుడుస్తాడు, మన ఒంటరితనాన్ని దూరం చేస్తాడు. మన యొక్క ప్రార్థన ఖచ్చితంగా ఆయన ఆలకిస్తాడు. ఈ సమరయ్యను అంగీకరించిన దేవుడు మనల్ని కూడా అంగీకరిస్తాడు. ఆ సమరయ్యని స్వస్థపరిచిన దేవుడు మనకు కూడా స్వస్థతను అనుగ్రహిస్తాడు. అది ఏ రకమైనైనా కావచ్చు. మరి ఉదయకాల సమయంలో ప్రియమైనటువంటి వారులారా, మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు? ఆయన చెంతకు తిరిగి రండి, ఆయన యొద్దకు రండి, ఆయన పాదాల చెంత మరి ప్రార్థించండి. ఖచ్చితంగా దేవుడు తన కార్యము మీ జీవితాల్లో జరిగిస్తాడు. మనం కూడా ఆయన వల్ల కృతజ్ఞతాస్థుతులు చెల్లించగలము, దేవుణ్ణి మహిమపరచగలము. అట్టి అనుభవంలో దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ప్రేమ నమ్మకం గల పరలోక తండ్రి పరిశుద్ధుడానికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో గొప్ప వీడియో వీక్షిస్తున్న బిడ్డల జీవితాల కొరకు ప్రార్థన చేస్తున్నాను. వారి జీవితాల్లో కూడా ఎంతటి ఆవేదనను, ఎంతటి ఆక్రందనను, ఎంతటి నిరాశ, నిస్పృహలను కలిగి ఉన్నారు, వాటన్నిటినీ కూడా మీరు తొలగించండి ప్రభువా. వారి జీవితాల్లో స్వస్థతను, ఆరోగ్యమును, అవసరమైన వాటిని అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించుగాక.